హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ ఉండగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 10th క్లాస్ మోడల్ పేపర్ని మనం డిస్కస్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ పార్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా ప్లేలిస్ట్లో ఉంది. అదేవిధంగా 2 మార్క్స్ వీడియో కూడా కంప్లీట్ చేసాం, అది కూడా ప్లేలిస్ట్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు మనం వచ్చింది 4 మార్క్స్ అనమాట. సో 4 మార్క్స్ మనకి 8 ఇస్తాడు. 8 4 32 మార్క్స్. చాలా 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 ఇంపార్టెంట్ అండి మనకి. సో 8 4 32 అంటే ఈ 4 మార్క్స్ మీరు నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీకు సో పాస్ అవడానికి చాలా చాలా ప్రాబ్లం అనేది ఏది ఉండదు. కనుక 4 మార్క్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. So section 3, 4 marks. One card is drawn from well shuffled deck of 52 cards. So మనకి 52 cards ఉంటాయి కదా, 52 cards లో ఒక కార్డ్ తీస్తున్నారంట. Find the probability of getting. సో అది షఫల్ చేస్తామంట, బాగా షఫల్ చేస్తారు, ఏ కార్డ్ వస్తుందో తెలియమాట. సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఇది 2 మార్క్స్, అది 2 మార్క్స్ అంటే టోటల్ 4 మార్క్స్. ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్, ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్. సో మనకి కింగ్లో ఎంతమంది ఉంటారండి? 4 ఉంటారు. అందులో 2 బ్లాక్ కలర్ ఉంటాయి, 2 రెడ్ కలర్ ఉంటాయి. సో వాడు బ్లాక్ కలర్ అన్నాడు అంటే మనకేంటి ఫేవరబుల్ 2 అన్నమాట. సో అంటే ఒకటేంటి మనకి స్పేట్ ఉంటుంది, ఇంకోటి ఏంటి మనకి క్లబ్ ఉంటుంది అన్నమాట. సో కనుక స్పేట్ క్లబ్ 2 ఉంటాయి. సో ఆ 2 మాట అంటే 2 మొత్తం మన ఫేవరబుల్ 2, టోటల్ ఎంత 52. సో 2/52 అంటే 2 1s 226. అంటే మనకి 1/26 ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ, డైరెక్ట్గా రాసేయడం ఇక్కడ. Total number of cards. Total number of cards. That is equal to 52. Number of black color kings or number of black color kings. Black color king. King cards. Number of black color king cards. That is equal to 2. సో ఏంటి మనకి స్పేట్ ఉంటుంది, అదేవిధంగా క్లబ్ ఉంటుంది. ఇప్పుడు మనకేంటి ఈ ప్రాబ్లం కావాలి కనుక రాసేద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వాడు ఏదైతే ఇచ్చాడు అదే ఏం ఇచ్చాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్, ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్. P of E is equal to ఏంటి రాయాలి? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎన్ని మనకి 2, టోటల్ ఎన్ని 52, 2 1s 226. సో దేర్ ఫోర్ P of E is equal to 1/26. 1/26 ఇది మాట. సో నెక్స్ట్ సెకండ్ వన్. సో ఆల్రెడీ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 రాస్తాం కనుక ఇప్పుడు ఫేస్ కార్డ్ రాయాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్. 4 కింగ్లు ఉంటారు, 4 క్వీన్లు ఉంటారు, 4 జాకీలు ఉంటారు. అంటే 4 3s 12. టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్. ఈ 12 ఫేస్ కార్డ్స్ లో మనకి రెడ్ ఉన్న 6 ఉంటాయి, బ్లాక్ ఉన్న 6 ఉంటాయి. కనుక నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి మరి ఇంక రాసిన. సో దేర్ ఫోర్ the probability of getting a red face card
సో ఫార్ములా రాసిన P of E is equal to number of favorable outcomes by total number of possible outcomes. Total number of possible outcomes. So P of E is equal to ఇక్కడ ఫేవరబుల్ అని మనకి రెడ్ ఫేస్ కార్డ్ కదా అడిగారు. రెడ్ ఫేస్ ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. సో 2 రాళ్ళు ఉంటారు, 2 రాజులు ఉంటారు, 2 జాకీలు ఉంటారు. సో కనుక 6 by 52. 2 3s are 226 are. So therefore P of E is equal to 3 by 26. ఇంక ఈ రెండు ఏ టేబుల్ ఉన్నా కనుక అలా ఉంచేయడం అనమాట. సో ఇలా రాస్తే మనకి 4 out of 4 గ్యారెంటీగా వస్తుందండి. నెక్స్ట్ మనం 22nd ప్రాబ్లం వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 22nd ప్రాబ్లం చూద్దాం. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్ ఇన్. మోడ్ ఫార్ములా రాసి అందులో ప్రతి దాన్ని వివరించని అన్నాడు. 4 మార్క్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మోడ్ వస్తుంది, లేదంటే మీడియన్ వస్తుంది. రెండింటిలో గ్యారెంటీ వస్తుంది. అయితే మోడ్ లేదంటే మీడియన్. సో మీన్ అనేది రేర్గా ఇస్తాడు, కానీ మోడ్ కానీ మీడియన్ కానీ గ్యారెంటీగా ఇస్తాడు. సో చాలా ఇంపార్టెంట్. సో రాసేద్దాం. M is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఇందులో ప్రతిదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి, చాలు అన్నమాట. వేర్ M is nothing but mode, L lower class of model class. Lower limit లేదంటే lower limit రాయొచ్చు. Lower limit of model class. Next H, size of the class, height of the class. Next F0, F1, frequency of the model class, F0, frequency of the preceding model class, preceding model class. F2, frequency of the successor model class, succeeding model class. So frequency of the succeeding model class. అంతే కదా, రాస్తాం కదా. M, L, H, F1, F0, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో ఇలా రాస్తే మనకి 4 out of 4 వస్తుంది. అయితే మీడియన్ కానీ లేదంటే మోడ్ కానీ ఇస్తాడు. ఈ రెండిట్లో గ్యారెంటీ ఒకటి ఇస్తాడు. ఈ రెండు ఒకవేళ మిస్ అయితే రేర్గా మీన్ ఇస్తాడు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 23rd ప్రాబ్లంకి వెళ్దాం అండి. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్. ఒక సాలిడ్ అంట కోన్ షేప్లో ఉందంట. స్టాండింగ్ ఆన్ హెమిస్ఫియర్, ఒక హెమిస్ఫియర్ మీద ఉందంట అది. విత్ బోత్ దే రేడి బీయింగ్ ఈక్వల్ టు 1. సో అంటే కోన్ యొక్క రేడియస్ 1, నెక్స్ట్ హెమిస్ఫియర్ రేడియస్ కూడా 1 అన్నమాట. ఆ విధంగా ఉందంట. ద హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. హైట్ కూడా 1 అంట. రేడియస్ ఎంత ఉందో హైట్ కూడా అంత అంట. అంటే రేడియస్ 1 కనుక హైట్ కూడా 1. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ. సో ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ని పై టర్మ్స్ కొనుక్కోవాలి. అంటే పైలో కనుక్కోవాలి. పై వాల్యూ వేయకూడదు. పై వాల్యూ 3.14 వేయకూడదు, 22/7 వేయకూడదు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ప్రాబ్లం ఇవ్వగానే 1కి 2 సార్లు చదవాలి. సో మనకి బాగా అర్థం అవ్వాలి. సో చదివాము, ఏం అర్థమైంది మనకి? ఒక హెమిస్ఫియర్ మీద ఒక కోన్ అనేది
పెట్టారనమాట. అంటే ఒక బొంగరం లేదంటే ఒక ఐస్ క్రీమ్. సో ఫుల్గా ఉన్న ఐస్ క్రీమ్ అట. సో అటువంటి దాని యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ చేయాలి. సో మనం ప్రాబ్లం అంతా చదివాం, అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ చదవాలి, నెక్స్ట్ గీయాలి, నెక్స్ట్ రాయాలి, నెక్స్ట్ చేయాలి. ప్రాబ్లం చదవాలి, డయాగ్రామ్ గీయాలి, మ్యాటర్ రాయాలి, సమ్ చేయాలి. ఓకేనా? సరే. A solid is in the shape of cone standing on a hemisphere. హెమిస్పియర్ ఉంది, ఇది హెమిస్పియర్. ఈ హెమిస్పియర్ మీద ఆ సాలిడ్ కోన్ ని మనకి నించోబెట్టారు. సో దీని యొక్క హైట్ 1 మీటరే, దీని యొక్క రేడియస్ కూడా 1 మీటర్ అన్నమాట. సో 1 సెంటీమీటర్. ఇది 1 సెంటీమీటరే, ఇది కూడా 1 సెంటీమీటరే. కోన్ది, నెక్స్ట్ హెమిస్పియర్ది హైట్ కూడా 1 సెంటీమీటరే. వాల్యూమ్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు బొమ్మ వేస్తాం. ఇప్పుడు ఏం రాయాలి? గివెన్ దట్, మ్యాటర్ రాయాలి. గివెన్ దట్ ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు కనుక ఇక్కడ మనం రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? హెమిస్పియర్ రాసుకోవాలి, నెక్స్ట్ కోన్ రాసుకోవాలి. హెమిస్పియర్కి ఓన్లీ ఒక రేడియస్ ఉంటుంది కనుక అది ఒకటే రాసుకుంటాం. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. కోన్కి రేడియస్ 1 సెంటీమీటర్ ఇచ్చాడు. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. హైట్ కూడా ఇచ్చాడు, హైట్ కూడా 1 సెంటీమీటరే. సో హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఎందుకు? వాడు అన్నాడు సో రేడియస్ హైట్ రెండు సేమ్ అన్నాడు. సో హైట్ ఆఫ్ ది కోన్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. హైట్ను రేడియస్ ఒకటే అన్నమాట. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు వాల్యూమ్ ఎలా వస్తుంది? ఇక్కడ రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ ఫిగర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ సాలిడ్ ఫిగర్. మరి దీని వాల్యూమ్ ఎలా వస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ బై వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ బై వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్. అదే రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో V ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏంటి మనకి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. హెమిస్పియర్ వాల్యూమ్ ఏంటి? 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్. సో రెండిట్లో మనకు కామన్ ఏంటి? మనకి ఇక్కడ పై ఆర్ స్క్వేర్, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ కామన్. సో 1/3 కూడా కామన్. సో 1/3 పై ఆర్ స్క్వేర్ కామన్. సో 1/3 పై ఆర్ స్క్వేర్ కామన్ తెస్తే ఇక్కడ హెచ్ ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది, ఆర్ ఉంటుంది. చూడండి, సో హెచ్ ఇంటూ చేస్తే 1/3 పై ఆర్ స్క్వేర్ వస్తుంది. సో 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడు వాల్యూస్ వేసేద్దాం. 1/3 పై ఆర్ అంటే ఎంత? 1. సో 1 స్క్వేర్. హెచ్ అంటే ఎంత? 1 ప్లస్ 2 ఇంటూ ఆర్ ఎంత? 1. సో V ఈజ్ ఈక్వల్ టు 1/3 పై 1 స్క్వేర్ ఎంత? 1 2 1 ఎంత? 2. V ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఇంటూ 1 ప్లస్ 2 ఎంత? 3. సో 3 క్యాన్సిల్. సో V ఈజ్ ఈక్వల్ టు పై సెంటీమీటర్ క్యూబ్. ఇలాగండి. సో ఇలా డయాగ్రామ్ వేసి మ్యాటర్ రాసి ప్రాబ్లం అంతా ఫార్ములాస్ రాసుకుని నీట్గా చేస్తే 4 out of 4 గ్యారెంటీగా వస్తాయి. సో నెక్స్ట్ మనం 24th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 24th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద 2 నెంబర్స్ హూ సమ్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ 182. సో అంటే 13 14 కలిపితే ఎంత అవుతుంది? 27 అవుతుంది. సో ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే 13 14 182. అంటే మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. సో కనుక మనం ఏంటంటే ఇక్కడ మ్యాటర్ రాస్తే సరిపోద్ది. గివెన్ దట్, సో గివెన్ దట్ ముందు మనం ఒకటి రాయాలన్నమాట. లెట్ ద టూ నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. సారీ, ఇప్పుడు గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27 ఇచ్చాడు.
దాన్ని బట్టి y ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 27 మైనస్ ఎక్స్ అవుద్ది. సో ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇచ్చాడు x ఇంటూ వై ఎంత ఇచ్చాడు 182 ఇచ్చాడు. కానీ మనకి y వాల్యూ ఏంటి 27 మైనస్ ఎక్స్ రాసేద్దాం. x ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. సిన్స్ ఎలా రాసాం ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుండి రాసాం. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి 27 ఇంటూ ఎక్స్ 27x x ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. ఇప్పుడు ఇవన్నీ అడిసి తీసుకెళ్ళిపోతాం. అన్నీ అడిసి తీసుకెళ్ళిపోతాం ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి 13 14 182 అని. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు యాక్చువల్గా ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేసి రాయాలి. 182 ఎక్స్ స్క్వేర్ 182 సార్ 291 సార్ 3 టేబుల్ లేదు 4 టేబుల్లో ఉండదు 5 టేబుల్ ఉండదు 6 టేబుల్లో ఉండదు 7 టేబుల్లో ఉంటుంది. 7 2 14 7 6 ఓకే 8 టేబుల్లో ఉండదు 9 టేబుల్లో ఉండదు 10 టేబుల్ ఉండదు 11 టేబుల్ ఉండదు 12 13 టేబుల్ ఉంటుంది. మళ్ళీ 13 14 సార్ 13 14 సార్. సో అంటే మనకి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది రావాలి, ఈ రెండు మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఇది రావాలి. సో ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అవుతుంది. సో ఇది మైనస్ పెట్టుకుని ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటే అవుతుంది అన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఒక గ్రూపు ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్లో మనం ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13, ఇందులో మైనస్ 14 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ 13 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 13 ఉంది. సో ఎక్స్ మైనస్ 13 కామన్ తీస్తే అప్పుడు ఈ ఎక్స్ అనేది లోపలికి వెళ్తుంది 14 కూడా లోపలికి వెళ్తుంది. ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి అండ్ బి అయినా 0 అవ్వాలి. కనుక ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ అట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. మనం ఓన్లీ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసి ఇంకా వై వాల్యూ ఫైండ్ చేయాలి. సో వై వాల్యూ మనం ఏమనుకున్నాం 27 మైనస్ ఎక్స్ కనుక వై వాల్యూ కూడా ఫైండ్ చేయాలి. సో వై ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ y is equal to 27 minus 13. So y is equal to 14. అంటే x వాల్యూ 13 అయితే y వాల్యూ 14 అవుతుంది. x వాల్యూ 14 అయితే y వాల్యూ 13 అవుతుంది. సో 27 minus x y is equal to 27 minus 14. So y is equal to 13. అంటే x వాల్యూ 13 అయితే y వాల్యూ 14 అవుతుంది, x వాల్యూ 14 అయితే y వాల్యూ 13. అంటే ఏంటి అర్థం మనకి 13, 14. సో therefore the required numbers are 13, 14. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం 25th ప్రాబ్లంకి వెళ్దాం. Prove that cot A minus cos A by cot A plus cos A is equal to cosecant A minus 1 by cosecant A plus 1. సో ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి, లేదంటే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. దీన్ని LHS అంటారు, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్. సో LHS తీసుకొని RHS ప్రూవ్ చేయొచ్చు, లేదంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉంది దాన్ని RHS అంటే కనుక RHS తీసుకుని LHS ప్రూవ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. నేను LHS తీసుకుంటాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి cot A minus cos A by cot A plus cos A. cot A ఏం రాయొచ్చు cos A by sin A రాయొచ్చు, అదే రాద్దాం. cos A by sin A minus cos A by cos A by sin A plus cos A. ఇక్కడ రాద్దాం. సిన్స్ ఎందుకు రాసాం మనందరికీ తెలుసు,
కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ అని అందరికీ తెలుసు. అందుకే ఆ ఫార్ములా బదులు ఇది రాసాం. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. అంటే ఏంటి, మనకి కాస్ ఏ అనేది కామన్ తీయచ్చు. కాస్ ఏ కామన్ తీస్తే ఏమవుద్ది, 1 బై సైన్ ఏ. మల్టిప్లై చేయండి, 2 మల్టిప్లై చేస్తే కాస్ ఏ ఇంటూ 1 కాస్ ఏ బై సైన్ ఏ వస్తుంది కదా, మైనస్ 1 కాస్ ఏ ఇంటూ 1 కాస్ ఏ బై, మళ్ళీ కింద కూడా కాస్ ఏ కామన్ తీయండి. కాస్ ఏ కామన్ తీస్తే 1 బై సైన్ ఏ ప్లస్ 1 కాస్ ఏ 1 జా కాస్ ఏ 1 జా, సో క్యాన్సిల్. అంటే ఇది లెఫ్ట్ సైడ్ పోయింది. 1 బై సైన్ ఏ అంటే ఏంటి అర్థం, కొసికెంట్ ఏ మైనస్ 1 బై 1 బై కొసికెంట్ ఏంటి అర్థం, కొసికెంట్ ఏ ప్లస్ 1. సిన్స్ ఇక్కడ రాసేద్దాం. ఎందుకు ఇలా రాసాం, మనందరికీ తెలుసు 1 బై సైన్ ఏ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ అని తెలుసు. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి, కొసికెంట్ ఏ మైనస్ 1 బై కొసికెంట్ ఏ ప్లస్ 1. సో అయిపోయింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. మనం LHS తీసుకున్నాం, మనకు వచ్చింది RHS. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. దేర్ ఫోర్ సో మనం ఏదైతే ప్రూవ్ చేస్తామో అది ఒకసారి మనకు రాసినాయి. ఏం రాస్తాం మనం, కాట్ ఏ మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ 1 is equal to కొసికెంట్ ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ కూడా కాస్ ఏ, కొసికెంట్ ఏ మైనస్ 1 బై కొసికెంట్ ఏ ప్లస్ 1. ఇదే కదా ప్రూవ్ చేయాలి, అదే ప్రూవ్ చేసాం. ఫైనల్గా హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 26 ప్రాబ్లం వెళ్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50. 0కి 50కి మధ్యలో ఎన్నైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా సమ్ ఫైండ్ చేయాలన్నమాట. సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్. సో 0కి 50కి మధ్యలో ఏవే నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ 1 ఉంటుంది, 3, 5, 7 అండ్ సో ఆన్. లాస్ట్లో మనకి 49 ఉంటుంది. లాస్ట్లో మనకి ఏముంటుంది, 49. ఓకే, సో ఇదేంటి మనకి A1, A2, A3, A4, AN. ఏంటది, AN. సో మనకి N వాల్యూ తెలియదు. సో అంటే ముందు N వాల్యూ ఫైండ్ చేసి అప్పుడు SN కట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ A is equal to 1, D is equal to A2 minus A1, D is equal to A2 అంతా 3, A1 అంతా 1. సో D is equal to 2. అంటే ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా అందరికి, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు AN. ఓకేనా, సో ఏ వాల్యూ అంతా 1 ప్లస్ N మైనస్ 1 ఇంటూ D వాల్యూ అంతా 2, AN అంతా మనకి 49. ఇక్కడ రాసుకొని కావాలంటే. సో AN ఈజ్ ఈక్వల్ టు 49. 1 ప్లస్ 2 ఇంటూ N 2N, 2 1s are 2 minus 2 is equal to 49. 2N 1 minus 2 అంటే ఏమవుద్ది, minus 1 is equal to 49. సో 2N is equal to 49 minus 1 ఎట్స్ వెళ్తే ప్లస్ 1 అవుతుంది. 2N is equal to 50. N is equal to 50 by 2. ఎందుకంటే 2 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వేస్తే డివైడ్ చేయాలి. సో 2 1s are 2 25s are. Therefore N is equal to 25. ఇప్పుడు మీరు SN అనేది 2 విధాలుగా చేయొచ్చు. మీకు నచ్చినట్టు చేయొచ్చు, ఎలా చేసినా సరే మార్క్స్ ఇస్తారు. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ మెథడ్ చేద్దాం. SN ఈజ్ ఈక్వల్ టు N/2 ఇంటూ 2A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది లాంగ్ మెథడ్. ఓకేనా, సో ఇది చేస్తున్నా పర్లేదు, షార్ట్ మెథడ్ చేసిన వాళ్ళు. ఎస్, N వాల్యూ ఎంత 25 వేసేయండి. అంటే సమ్ ఆఫ్ ది 25 టర్మ్స్ కావాలన్నమాట. సో 25/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 1, ఏ వాల్యూ 1 అంత ప్లస్ N వాల్యూ ఎంత 25, 25 మైనస్ 1, D వాల్యూ ఎంత 2, 25/2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 25లో 1 తీస్తే 24 ఇంటూ 2, 25/2 2 plus 24 2s are 48
సో 25/2 ఇంటూ 48 ప్లస్ 2 ఎంత 50. 2 1s are 2 25s are 25 into 25, that is equal to 625. So therefore S25 is equal to 625. ఇది మాట ఏం లేదండి, సింపుల్గా ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి 1 to 50 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి. సో 49 x నెంబర్ 50, 50లో హాఫ్ ఎంత, ఎందుకంటే సగం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అంటే 25 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి 25 రాసి. సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి n స్క్వేర్. 25 ఆడ్ నెంబర్స్ ఉంటాయి కనుక 25 స్క్వేర్ ఎంత 625. అది మాట. ఇది లాంగ్ మెథడ్. షార్ట్ మెథడ్, సో ఇంతవరకు రాసేస్తారు, ఇదంతా రాస్తారు. రాసిన తర్వాత షార్ట్ మెథడ్ ఏంటంటే Sn is equal to n/2 into a plus l. మీకు చెప్పాను మూడో ఫార్ములా. సో S25 is equal to 25/2 into ఏ వాల్యూ ఎంత 1, l వాల్యూ అంటే లాస్ట్ టర్మ్. ఏఎన్ అన్నా ఎల్ అన్నా ఒకటే, లాస్ట్ టర్మ్. సో లాస్ట్ టర్మ్ ఎంత మనకి 49. సో S25 is equal to 25/2 into 50. 49 plus 1 అంతా 50. 2 1s are 2 25s are. సో S25 is equal to 25 25s are 625. ఇక్కడ వచ్చేస్తుంది ఆన్సర్. అంటే స్టెప్స్ మిగులుతాయి అన్నమాట. సో మరి ఇది చేస్తే మాకు 4 మార్క్స్ ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు. మీరు ఎలా చేసిన ఇస్తారో అలా చేసిన ఇస్తారు. ఎందుకంటే మనకి లాజికల్ మెథడ్ అనేది ఏది రాసినా సరే యాక్సెప్టబుల్. సో కనుక మీరు ఇది రాసినా అది రాసినా 4 మార్క్స్ ఇస్తారు. అదే 8 మార్క్స్ అనుకోండి, ఖచ్చితంగా ఇదే చేయాలి, చేయకూడదు. 8 మార్క్స్కి అయితే ఇదే మెథడ్ చేయాలి, ఆ మెథడ్ చేయకూడదు. సో ఆ విధంగా మనకి ఇచ్చిన మార్క్స్ బట్టే మనం చేయాలన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 27 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 27 ప్రాబ్లంకి వెళ్దాం. Prove that the perpendicular at the point of the contact to a tangent to a circle passes through the center. Passes through the center. అంటే ఒక సర్కిల్లోని టాంజెంట్ దగ్గర పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఉంటుంది కదా, దానికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, డ్రా చేద్దాం. ఇది సర్కిల్, ఇది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. So this is tangent. P is the point of the contact. So tangent పేరు మనకి A తీసుకుందాం, ఇక్కడ B తీసుకుందాం. ఇది సెంటర్, ఇది Q, ఇది O. So center of the circle is O. PQ is the perpendicular. PQ is the perpendicular to the tangent. సో AB is the tangent, P is the point of the contact. సో ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా రాసుకుందాం, మ్యాటర్ అంతా రాసుకుని అప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకేనా? గివెన్ దట్, అన్ని వాడేస్తాడు, మనం ఏమీ అనుకోలేదు ఇక్కడ. గివెన్ దట్ the circle with center O, with center O. సర్కిల్ ఇచ్చాడు, సెంటర్ O ఇచ్చాడు. నెక్స్ట్ let P be the point of the contact. P be the point of the contact. Point of the contact. AB be the tangent. AB be the tangent. Next PQ. PQ is a diameter. PQ is a diameter. PQ is a diameter. సో అంతే కదా, ఇంకేం మ్యాటర్ లేదు కదా. సో మ్యాటర్ అంతా రాసు. ఇప్పుడు ఇక్కడ రాయాలన్నమాట. We know that మనకేం తెలుసు, రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. అదే రాద్దాం. Radius and tangents are perpendicular
perpendicular to each other, at the point of the contact, అంటే ఏంటి, ఇక్కడ ఈ రేడియస్ ఈ టాంజెంట్ కూడా రెండు perpendicular to each other. అంటే ఏంటి, ఇక్కడ OP is perpendicular to AB. ఈ OP లైన్ అనేది ఏబికి పెర్పెండిక్యులర్ మనకు తెలుసు కనుక. ఓకేనా? ఇప్పుడు చూడండి, OP ఈజ్ పెర్పెండిక్యులర్ టు AB అంటే అర్థం ఏంటి, యాంగిల్ OPB ఈజ్ ఈక్వల్ టు 90 degrees. లేదంటే యాంగిల్ OPA ఈజ్ ఈక్వల్ టు 90 degrees. పక్కన యాంగిల్ OPA ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే OPB 90 degrees, OPA 90 degrees. ఇది కూడా 90 degrees మనకి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే OPA 90 degrees అయినప్పుడు QPA కూడా 90 degrees అవుతుంది. ఎందుకు, ఒకే లైన్. సో డయాగ్నల్ కనుక మనకి ఇది రేడియస్, ఇది డయాగ్నల్ కనుక OPA కూడా మనకి ఏమవుతుంది, 90 degrees. యాంగిల్ QPA లేదంటే QPB. సో QPB కూడా 90 degrees అవుతుంది, QPA కూడా 90 degrees అవుతుంది. సిన్స్ సేమ్ యాంగిల్. సో OPA అని అదే యాంగిల్, QPA అని అదే యాంగిల్. సిన్స్ ఇక్కడ రాస్తాం, సిన్స్ సేమ్ యాంగిల్. ఏం రాయాలి, సేమ్ యాంగిల్. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాంగిల్ తీసుకున్నాను, ఇది 30 degrees యాంగిల్ అనుకుందాం. సో దీని పేరు A, దీని పేరు O, దీని పేరు B, దీని పేరు C. ఇప్పుడు నేను BOA కట్టాలనుకున్నాను, యాంగిల్ BOA ఎంత అవుతుంది, 30 degrees. COA కట్టాలనుకున్నాను, యాంగిల్ COA ఎంత అవుతుంది, 30 degrees. అంటే పేరైతే మారుతుంది కానీ యాంగిల్ మారలే, అదే యాంగిల్. సో BOA అన్నా COA అన్నా 30 degrees. సో సేమ్ యాంగిల్ మార్చలే. ఇక్కడ కూడా అంతే, OPB అన్నా QPB అన్నా ఒకటే మాట. అంటే ఇప్పుడు మనకి ఏంటి, మనకి OPB 90 degrees వచ్చిందంటే అర్థం ఏంటి, ఈ PQ అండ్ AB ఏంటి, రెండు కూడా పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అదే రాస్తుంది. సో దేర్ ఫోర్ PQ ఈజ్ పెర్పెండిక్యులర్ టు AB. సో PQ అంటే ఏంటి, టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఏంటి మనకి, సో PQ అనేది డయామీటర్, టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఏంటి, టాంజెంట్ ని పెర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. అంతే కదా, అలా పెర్పెండిక్యులర్ గా ఉంటేనే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. సో దేర్ ఫోర్ రాస్తామట. సో దేర్ ఫోర్ వాడు ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్, ద పెర్పెండిక్యులర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే సో టాంజెంట్ కి అది సర్కిల్ సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. అది రాస్తాం. దేర్ ఫోర్ the perpendicular at the point of the contact at the point of the contact to the tangent to a circle passes through center. సో వాడైతే ఇచ్చాడు అదే దేర్ ఫోర్ బెటర్ రాస్తాను, అంతే అయిపోయింది. కానీ నేను ప్రూవ్ చేశాను కనుక. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 28th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. డ్యూ టు హెవీ స్టోమ్ అండ్ ఎలక్ట్రికల్ వైర్ గాట్ బెండ్. ఒక పెద్ద తుఫాన్కి ఒక వైర్ అంట ఇలా బెండ్ అయిపోయిందంట. సో స్ట్రేట్గా ఉండాల్సిన వైర్ ఇలా బెండ్ అయిపోయిందంట. ఇట్ ఈస్ ఫాలోడ్ మ్యాథమెటికల్ షేప్. ఇది ఒక మ్యాథమెటికల్ షేప్లో ఉందంట. సో దాన్ని X యాక్సిస్ Y యాక్సిస్ మీద మనకు పెట్టేసి ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయమంటున్నారు.
సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఒక పారాబోలా. ఏంటిది? ఒక పారాబోలా. సో ఈ పారాబోలా అనేది మనకి ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అవి జీరోస్ వస్తాయి అన్నమాట. సో ఎన్ని ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్లు లెక్క అన్నమాట. ఓకేనా? అయితే ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుందో అవి వాటి యొక్క ఆ పారాబోలా యొక్క మనకి జీరోస్ అంటారు. జీరోస్ ఆఫ్ ది పాలినామిల్. ఇది ఒక పాలినామిల్ కనుక, పారాబోలా అనేది ఒక పాలినామిల్ కనుక జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ అంటారు అనమాట. సో అది దాన్ని బట్టి చేద్దాం. నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ ఇస్ బెండ్. సో ఈ వైర్ ఏ షేప్ లో ఉంది? మనకి పారాబోలా షేప్ లో ఉంది. ఏంటి ఆన్సర్? పారాబోలా షేప్. జస్ట్ పారాబోలా అని రాస్తే చాలు. సో పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినామిల్? ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్నిసార్లు టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ ని? 1 2 2 జీరోస్. 2 జీరోస్. ఇది 4 మార్క్స్. చాలా ఈజీ అండి. జస్ట్ ఏంటంటే 4 లైన్స్ రాస్తే చాలు, 4 వర్డ్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తుంది. సో అంటే చూడడానికి అయితే చాలా పెద్ద ప్రాబ్లము, కానీ ఆన్సర్స్ మనకు చాలా చాలా చిన్న చిన్న అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసినట్టు ఉంటుంది మేడం. అంత ఈజీ మాట. ద జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఆర్ 2 జీరోస్ ఉన్నాయి కదా. సో ఏంటి? ఒకటి -1 ఇంకోటి 3 మాట. ద జీరోస్ ఆర్ -1 and 3. -1 and 3. సో ఒకటి 3 దగ్గర టచ్ చేసింది, ఇంకోటి మైనస్. సమ్ ఆఫ్ ది జీరోస్. సో ద సమ్ ఆఫ్ ది జీరోస్. ద సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -1 + 3. -1 + 3 ఎంత? 2 మాట. సో 3లో -1 తీస్తాం, 3లో 1 తీస్తాం మనకి 2 మాట. సో ఇదండి. సో మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్లోని 4 మార్క్స్ అన్ని కూడా మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైతే సూపర్ స్టార్, మోడల్ స్టార్, ఎక్సలెంట్ సార్, అండర్స్టాండింగ్ సార్, ఐఎమ్ వెరీ ఈజీలీ అండర్స్టాండింగ్ సార్. ఇంకా తెలుగులో కూడా మంచి తెలుగులో కూడా కామెంట్స్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క ఊరు పేరు కూడా రాయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రేపు మనం 8 మార్క్స్ క్వశ్చన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.